అందరికీ నమస్కారం. శ్రీలత డివోషనల్ ఫ్యాక్ట్స్ ఛానల్కి స్వాగతం. భగవద్గీత భగవద్గీత అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన గీతం. కానీ మనకి ఇప్పటికీ భగవద్గీత అంటే ఘంటసాల వారి కంఠం వింటే ఎక్కలేని అనుభూతి కలుగుతుంది. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా మన ముందుకు వచ్చి బోధిస్తున్నాడన్న అనుభూతి కలుగుతుంది. గీతలోని ఒక్కో అధ్యాయం చదువుతూ దాన్ని విడమర్చి ఘంటసాల వారు చెబుతుంటే మన దేహం భూమి మీద ఉన్నట్టు అనిపించదు. అసలు భగవద్గీత ఎక్కడి నుంచి చదవాలో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గీత అంటే మన బతుకు. మనకు శ్రీకృష్ణ భగవానుడు అందించిన అమూల్యమైన సంపద. దాన్ని రోజు పారాయణం చేస్తేనో రోజుకి వంతు పెట్టుకొని 2-3 పేజీలు లేదంటే ఒక అధ్యాయం చదివితే సరిపోదు. దాన్ని వంట పట్టించుకోవాలని మన పెద్దవాళ్ళు చెబుతుంటారు. భగవానుడు ఎప్పుడో 5000 ఏళ్ల క్రితం ఆనాటి దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా చెప్పాడు. కానీ నేటికి ఆచరణ యోగ్యమైనది భగవద్గీత. భవిష్యత్తు తరాలకి మార్గదర్శనం భగవద్గీత. భగవద్గీత ఆవిర్భవించిన రోజుని గీత జయంతిగా జరుపుకుంటాం. మార్గశిర శుక్ల పక్ష ఏకాదశి నాడు సనాతనమైన ఈ గీత జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడి ద్వారా లోకానికి అందించాడు. మాసానాం మార్గశీర్షోహం, మాసంలో మార్గశీర్ష మాసాన్ని నేనే అంటాడు భగవంతుడు. అంటే మార్గశీర మాసం యొక్క విశిష్టత ఏంటో దీన్ని బట్టి తెలుస్తుంది. మన జీవితానికి మార్గనిర్దేశనం చూపించే భవిష్యత్ దర్శని భగవద్గీత. అసలు ఏ గ్రంథమైనా మొదటి అధ్యాయం నుంచి చదవడం సాంప్రదాయం. కానీ శ్రీ మలయాళ స్వాముల వారు మాత్రం తమ శ్రీకృష్ణ ఆశయం గ్రంథంలో 12 అధ్యాయమైన భక్తి యోగాన్ని వివరిస్తూ గీత పారాయణం చేసేవారు. మొదటి నుంచి ప్రారంభించకుండా 12వ అధ్యాయం నుంచి మొదలు పెట్టడం మంచిదని చెప్పారు. అదే పరంపర ధర్మం అని కూడా తెలిపారు. అలా చేస్తే విఘ్నాలు కలగవని వివరించారు. 12వ అధ్యాయంలో ఏముంది? భగవద్గీతలోని 12వ అధ్యాయంలో అమృత సమమైన వాక్కులు ఉన్నాయి. ఈ అధ్యాయంలోని శ్లోకాలు చాలా చిన్నవి. అనుష్టుప్ ఛందస్సులో 20 మాత్రమే ఉన్నాయి. మొదటి అధ్యాయం దుఃఖ వార్తలతో ఉంటుంది. అందులో 47 శ్లోకాలు ఉన్నాయి. యుద్ధం వల్ల కలిగే క్లేశం గురించి అందులో వివరించారు. అందుకే మొదటి అధ్యాయానికి బదులు భక్తి తత్వాన్ని వివరించే 12 అధ్యాయంతో గీత పారాయణం ప్రారంభించడం ఉత్తమమని పెద్దలు భావించారు. గీత చదివే చోట వినే చోట నేను అదృశ్యంగా ఉంటాను అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు. అందుకే గీత జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలి. శ్లోకం ప్రతిపదార్థ భావాలను చదివి అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. ఒక్కో గీత జయంతి రోజే కాదు, ప్రతిరోజు భగవద్గీత పాఠనం మన జీవితంలో ఎంతో మార్పును తీసుకువస్తుంది. జై శ్రీకృష్ణ.